దేవకీ నా జనని రవ్వత ఎవడు జనకుండురా దేవకీ నా జనని రవ్వత దేవకీ నా జనని రవ్వత ఎవడు జనకుండురా దేవకీ నా జనని రవ్వత బాబుండు తనయుండు జీవలప్పుడు ఎరుసరిందు దరాజు వారి మంత్రి వీనరలేను వరకాపురి పాలుడా వారి మంత్రి వీనరలేను గోవర్ధన దారుడరాన్యే గోపికాలు నుండరా గోవర్ధన దారుడరాన్యే గోపికాలు నుండరా గోవర్ధన దారుడరాన్యే వారి మంత్రి వీనరనియను వరకాపురి పాలుడా వారి మంత్రి వీనరనియను ఒక బాబాయి బాబుడరాన్నే వారి కన్నా ముందరా ఒక బాబాయి బాబుడరాన్నే అమ్మమ్మాయి కథలాలేనే అమ్మలారా అమ్మమ్మాయి కథలాలేనే నొప్పులది కామరా వచ్చేనే తెలియలారా అమ్మమ్మాయిగా నేను అమ్మమ్మాయిగా నేను అది కామాయన నాకు అమ్మమ్మాయిగా నేను అది కాముగా వచ్చే ఓ చెలిమని అసానుల విలువారమ్మా చెలియలారా నాకు మంత్రి గలను వారమ్మా చెలియలారా అబ్బబ్బా అబ్బబ్బా ఇప్పుడు అదిగా మా ఎరా నొప్పు అబ్బబ్బా నాకిప్పుడు అదిగా మా ఎరా నొప్పు చెలియలారా అమ్మా చెప్పరాజీ అమ్మా నేను జర నువ్వన్నా పిలువరాదే ఒలి పిలువ తల్లి ఈ ఊళ్ళో మంత్రసానం లేరా మూలకు పట్టరుగా కట్ట పట్టుకొని నడుస్తున్నారు నేను ఒక్కదానే ఉన్నా నువ్వు కూడా ఆ పని నీకు వచ్చినా వచ్చు వచ్చు చిన్న ఆఫీస్ వస్తుంది పెద్ద ఆఫీస్ వస్తుంది అటనా నన్ను వచ్చేనమ్మా చెలియలారా నాకు కుడిపక్కన తిరిగే కొమ్మలారా ఓయమ్మా జగ
నేను తల లేకుండా ఉన్నానమ్మా. చిన్నగా కలపడకు, చిన్నగానే చేస్తా గానీ దూలానా తాడయ్యా రమ్మా ఓ అమ్మలారా. నాకు దూరభారము చూపారమ్మా చెలియలారా. ధరణీయరమ తల్లి దామోని మది నమ్మి, ధరణీయరమ తల్లి దామోని మది నమ్మి, ఈ రంజనేయుని మరువా కదలిచెదా. అమ్మా చెలి ఇంకా నన్నా నీకు కార్యక్రమం లేదా? ఇంకా నన్నా ఎందుకు లేదు, లోపల రా రామరే. నీకు తెలియదా? బట్టలు కాదు నాకంది అమ్మ రాలే నేను తల్లి రాలే ఓ అమ్మ శకురాక్షి అమ్మ రాగదే తల్లి రాగదే. గొడ్డు రాలవ తల్లి బిడ్డాల గనలేదా, గొడ్డు రాలవ తల్లి బిడ్డాల గనలేదా. అమ్మమ్మమ్మమ్మ శకురాక్షి ఏమన్నా ముందే వచ్చేనమ్మా నాకు వరగింపులు వచ్చేనమ్మా. వరగింపులు వచ్చే అమ్మమ్మమ్మమ్మ శకురాక్షి ఇంకనన్నా వస్తలేదా? ఈ అమ్మారనుకో తల్లి అనుకో ముందటి కబూలాడే ముంజేతి కడియం అల్లనే పోగొట్టుకుంటే ఇల్లనే దోరాడుకుంటే అమ్మారే అదే ఉంది. ఓయమ్మా కాన్పుని ఆడే నాకు అమ్మమ్మ అంటాల కల్లా నా ముందే కాడ అలానే పోయింది. దేవుడాట్లో మీరు అమ్మమ్మ అంటారు మీరు రానికారా శకురాక్షి అమ్మానే అనేము చేతూనే ఓ చెలియలారా. తలజాల ఏమి చేతూనే ఓ మగవలారా. తలజాల ఏమి చేతూనే ఓ మగవలారా. తల తల నొప్పులేమో తరిమి తరిమి రాగా వచ్చే. తల తల నొప్పులేమో తరిమి తరిమి వచ్చేదేమో.
మక్కలన్నీ పిక్కటిల్లనే ఓ బామరా బట్టలన్నీ పుక్కటిల్లేనే ఓ బామాలరా పక్కలన్నీ పుక్కటిల్లేనే ఓ బామాలరా అమ్మమ్మమ్మ ఓ శకోరాక్షి తెలియమని ముందుగా నువ్వు దెబ్బ దెబ్బ ఉరికే పెడుతున్నావు నీ కాన్ పెట్టే చేస్తా ఏయ్. మాట్లాడు నాకు ఏం రాదు. అట్లా కాదు. మాట్లాడుతున్నావు. మరి వచ్చిందా నువ్వు ఆవిడ తొందరపడుతున్నావు మాట్లాడుతున్నావు. నాకు ఇక్కడ ఉంటే ఈ తోడకు ఆరు నీకు అన్నది ఆరు కానీ ఒక్క పైసా కూడా చేయలేదు ఇది. ఆరుగురు పైసలు ఒక్క పైసలు ఇప్పుడు ఏడో కాన్పు ఇక ఆ పైసలు ఇది ఇస్తే నమ్మకం ఉంది ఇవ్వడం వల్లకే పోయింది. ఇస్తారా ఇస్తారా ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. ఏమో అన్ని పెడతారా? కింద, మీద నడుమ రాగదే అమ్మ రాగదే వాడకావు రాగదే అమ్మ రాగదే నీకు రత్నాలు వస్తున్నారు రావమ్మ నీకు రత్నహారములెత్తు రావమ్మ నీకు నేను రత్నహారములెత్తు అప్పాను వచ్చి ఒప్పదునా అప్పాను ఓసేలి ఒప్పాదు నా మనసు ఓయమ్మ శకోరాక్షి ఓ తల్లి నేను ఆడిన మాట తప్ప ఆ. నీకు నా మెడలో ఉన్న రత్నారగు ఇస్తాను నువ్వు వాడు తానం చేసావా? తానం చేయించినావా వాడుకా? తానం వాడు చేసావా? ఏమి చెల్లి ఆ మాటలు ఏం చేసిందో తానం చేస్తే ఒళ్ళకి ఉంటుంది రా తానం చేస్తే వాళ్ళకి కూడా కాన్ కూడా ఆ మంచిగా రోకల బండి వేసి రోకల బండి మీద దాటించినారా ఇచ్చినా? ఆ. ఏమో మరి దాటేయాలి అమ్మా ఆ బండి ఎక్కి గేదిని అవరా అటు ఇటు గెలవలే. గెలవనిస్తుందా? గెలవాలరా అన్ని కేజీలు అన్ని కేజీలు నువ్వు తీసుకో నేనేమో రాయాలా ఆందం వేసిన అవరా ఆంధ్ర ఏదమ్మా పోమ్మా ఆ. ఇక ఎట్నో కానీ నా మూత్రం అవుతుంది ఎటరా పోయిపోయాడు వీడు అందరు ఉండి కారా కరెంట్ వేసా అన్నీ ఎట్టి ఇడుతూ పట్టలంగా అబ్బబ్బబ్బ ఎక్కడ పిల్లగా నాయన నన్ను పక్కు అంతే ఈడ పడరా అంతుండా రెండుగా లేవట్టి తనేడు మీరు తీయబోతావు కదా బాడకావు కర్రెగుండు రెండు కాళ్ళు జాడిచ్చి దాంతో నా మంత్రదాన్ని పోటీ పక్క అయిందిరా నాకు అంది ఓయమ్మ శకోరాక్షి సుందరంగికి సుందరాంగికే కొడుకు జలీమించేనమ్మా సుందరంగికి ద్వారించేనమ్మా మా సుందరాంగికి కొడుకు జలీమించేనమ్మా హరికాలు నా సమర పద్మము బాలుడయమ్మ హరికాలు నా సమర పద్మము ఆడబోయి ఆడబోయి ఓ చెలిమని పుత్రుడు ఉద్భవించేనమ్మ చెలియలారా ఉంచానమ్మ చెయ్యలారా పుత్రుడు జనిమించేనమ్మా చెలియలారా పుత్రుడు ఉద్భవించేనమ్మ చెయ్యలారా పుత్రుడు జనిమించేనమ్మా పెళ్లిలోన దాముని నమ్మే దళయర్రవు పెళ్లిలోన రాముని నమ్మే ధరణియ రాము వెళ్ళిలోనా ఈ రంజాన
దాను మంచిగున్నదే అమ్మా చూసినారమ్మా నువ్వు గిసుర్రా అమ్మా ఇసుడు వాము ఎంత ఎర్రగుండు ఎంత కర్రెగుండు ఇక ఎర్రగుండా ఎర్రగుండే ఎర్రగుండుగా నలుపుండే నలుపు ఉంటాడు ఆరుగురు ఎర్రగుండ్రు ఈయన నలుపు లేడా అవునుగా జర్ర నలుపుండుగా జర మంచిగా చూడు పిచ్చలు ఎర్రగున్నాయిగా జో పరమానంద జో పరమానంద రాజగోవింద రార పరమానంద రాజగోవింద జో అచ్యుతానంద అనంత రాజగోవింద రార పరమానంద రాజగోవింద జో అచ్యుతానంద పళ్ళు అయ్యా పూల చెక్కలు అట్టట్ట పోయేటి హాన చెప్పల్లో అయ్యా అమ్మాయి పూల తొట్టళ్ళు అక్కడ అనుకోపరు వెనక పోయి నువ్వు అనుకోపరు వెనక వీడియో ఉంది నువ్వు పాట పాడతాడు నేను ఒక పాట పాడతానే పాడమ్మా మీరు అందరు పాడవచ్చు జో పరమానంద జో పరమానంద అమ్మ వేయాలి పాట పాడినా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. కొంత సోమిరెడ్డి గారు 51 రూపాయలు మల్లన్న దేవుని పేరు మీద కానుకగా ఇచ్చారు. వాళ్ళ కుటుంబం ఒల్లాల యశోద కదా ఒల్లాల యశోద మల్లన్న దేవుని పేరు మీద 101 రూపాయలు కానుకగా ఇచ్చారు. వాళ్ళ కుటుంబం ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. కావాలి అన్ని మందలే మల్లన్న దేవుని పేరు మీద 21 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మల్లన్న దేవుని పేరు మీద 101 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. నల్ల నర్సిరెడ్డి సుబ్రహ్మ గారు బర్ల నర్సిరెడ్డి సుబ్రహ్మ గారు మల్లన్న దేవుని పేరు మీద 51 రూపాయలు కానుకగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం ఆరోగ్యాలతో రాజా పరమానంద రాజగోవింద సాయిరెడ్డి గారు మల్లన్న దేవుని పేరు మీద 101 రూపాయలు కానుకగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. నమస్కారం. ఆయనకు సునీల్ కుమార్ అని సుశీల ప్రాణేశ బోలు భోగమునాథ సునీ కుమారుని దేనపల్లి రామరెడ్డి గారు మల్లన్న దేవుని పేరు మీద 101 రూపాయలు కానుకగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఊపుతుంటే గాలి తలిగి మంచి మేలేకుండా అంటుండు. 101 రూపాయలు దేవుని కానుకగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం పైసలు వస్తున్నాయి కాబట్టి కాయలకుండా అంటుండు. ఊగమని మీ అమ్మ ఊరు తిరిగి ఊగమని మీ అమ్మ ఊరు తిరిగి నేను వాడినా నేను వాడాలా జోహతునంద జోజముకుందా రార పరమానంద రాజగోవింద జో జో ఊగని మీ అమ్మ ఊళ్ళు తిరిగొచ్చా పండని మీ అమ్మ పల్లె తిరిగొచ్చా జో హాయి కొత్త లచ్చిరెడ్డి కలమ్మ గారు కూడా మల్లన్న దేవుని పేరు మీద 101 రూపాయలు దేవునికి కానుకగా ఇవ్వడం జరిగింది.
వాళ్ళ కుటుంబం కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. నువ్వు పైసలు తీసుకుంటావా సొమ్ము కూడా తీసుకుంటావా అంటే అయ్యేటా తీసుకుంటావా ఎందుకంటే సొమ్ములు కానీ ఏం రాజ గోవింద జో జో రాజపర్వానంద రాజ గోవింద జో జో ఆ మీ అయ్య నేను కొట్ట నేను మొంద కట్టాడు సర్చు ఏమిటమ్మా ఏర్పుల లక్ష్మయ్య గారు ఆ మల్లన్న దేవుని పేరు మీద 51 రూపాయలు కానుకగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. మన కుమారుని 7వ కుమారుని చూసావా నువ్వు? ఇంకా చూడలే కదా పైసలు పెట్టి చూస్తాడు చిన్ని కుమారు వాడు చిన్ని కుమారుని చూడు ప్రాణేశ చిన్ని కుమారుని చిన్ని కుమారుని చూడు ప్రాణేశ చిన్ని కుమారుని చూడు మీ ప్రాణేశ చిన్ని కుమారుని పున్నామచంద్రుని పున్నామచంద్రుని ఉన్నాడు ఇక ఛాయ పున్నామచంద్రుని ఉన్నాడు ఇక ఛాయ పున్నామచంద్రుని ఓ కుమారక ఓ ప్రాణేశ్వర మన కుమారుడు ఉన్నారు 7వ కుమారుడు మన ఒక చంద్రుడు లెక్క చంద్రుడి కన్నా ఇంకా సాయి ఒక వన్యగా ఎక్కువ ఉన్నాడు. నువ్వు చూడు నాదా ఎంత ముద్దుకున్నాడో. అవును అబ్బా అంత ముద్దుకున్నాడు కదా చూసావా? సన్నేతాంగిరో నాకు సంతోషమాయనో సన్నేతాంగిరో నాకు సంతోషమాయనో సన్నేతాంగిరో నాకు వెన్నెల సరే బోలు ఉన్నారు పెమే బాల వెన్నెల సరే బోలు ఓ చెల్లిమనే నాకు ఆ కుమారుడు చూస్తే చాలా సంతోషం అవుతుంది కదా. చూసావా ఎంత వెన్నెల కంటే మన కుమారుడు ఎంత సంతోషంగా ఉంది. ఆ వెన్నెల కంటే ఇంకా అంతకంటే అందంగా కొడుతున్నాడు కదా. అంతేనా? అవును కదా. వచ్చి దంగమయ్య మెచ్చేను వరమయ్య వచ్చి దంగమయ్య వచ్చేను వరమయ్య వచ్చి జంగమయ్య మెచ్చేను వరమయ్య వచ్చి దంగమయ్య వచ్చేను వరమయ్య వచ్చే జంగమయ్య మల్లేశునని పేరు మనము పెట్టుదాము మల్లేశునని పేరు మనము పెట్టుదాము మల్లేశునని పేరు మల్లేశునని పేరు మనము పెట్టుదాము మల్లేశునని పేరు మనము పెట్టుదాము మల్లేశునని పేరు. ప్రాణేశ్వర ఓ చెల్లిమనే 7వ కుమారుడు కాబట్టి ఇతని పేరు మల్లికార్జున పెట్టుకుందాం మనం. ఓ చెల్లిమనే పేరు మల్లా నానే ప్రేమతో పెడదాము పేరు మల్లన్నానే ప్రేమతో పెడదాము పేరు మల్లన్నానే సరి అయిన చదువులు నారే నేర్పిద్దాము సరి అయిన చదువులు నారే నేర్పిద్దాము సరి అయిన చదువులు. ఓ చెల్లిమనే మన కుమారుని పేరు ఆ కుమారుని పేరు మల్లన్న దేవుడు మల్లన్న స్వామి పెడతాం కదా అటనా? ధరణి ఎర్రము పెళ్లి దాముని మది నమ్మి ధరణి ఎర్రము పెళ్లి దామోనే మది నమ్మి ధరణి ఎర్రమ పెళ్లి దాముని మది నమ్మి ధరణి ఎర్రము పెళ్లి దామోనే మది నమ్మి ధరణి ఎర్రమ పెళ్లి ఈ రంజనేయుని ఆత్మలో మది నమ్మి ఈ రంజనేయుని ఆత్మలో మది నమ్మి వీరాంజనేయుని ఆత్మలో మది నమ్మి ఈ రంజనేయుని ఆత్మలో మది నమ్మి వీరాంజనేయుని. ఓ అయ్యా స్థానేశ్వర ఇతని పేరు మల్లికార్జున పెట్టుకున్నాని. అవును మన ముద్దుల చిన్ని కుమారుడు 7వ కుమారుడు. అవును కదా. ఈయనకు మంచిగా చదువులు చదివించి మంచి గొప్పని చేసి
ఆ కొలపూరి పట్నాన్ని ఆ. రాజుగా చేయాలి కదా మనము. ఇద్దరు వచ్చినాక కూడా మన అదృష్టం కూడా మలుతుందో ఏమో. అవును కదా మళ్తుందా, జంగమయ్య చెప్పినట్టు మనకు అదృష్టం కూడా ఆ. కలిసి వస్తుంది కదా. సరే నాదా ప్రాణేశ్వర, ఓ చెలిమని సరే మనం ఇక ఇది వెళ్ళిపోదాని. వెళ్ళిపోదాం స్వామి, వెళ్ళిపోదాం. అయిపోయింది పద. ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమము ద్రావము కృష్ణ. ఒరే సేవక, ఓ మహారాజా ఎక్కడున్నావురా? ఇక్కడ ఉండగా ఇది మన పెళ్లి పెడతాటుంది మహారాజా. అయితే కొడు ఈ నాటకం సెలవిచ్చిన వారు ఎవర్రా? ఈ నాటకం సెలవిచ్చిన వారిని కొనియాడుము. నువ్వు చెప్తా నేను చదువుతా స్వామి. ఈ పనవడి పద్మమ్మ పేరు మీద కొడుకులు కోడళ్ళు అందరినీ కొనియాడుము. కొడుకులు కోడలు అందరూ ఒకసారి మనవలు మనవరాళ్ళు అందరినీ ఒకసారి. పనుడు పద్మమ్మ కుటుంబం జై బాబా. మరి వెనకని వాళ్ళు 10 మంది చెప్తాను ఒక వినరా నేను పరిపాలనను రా వినరా నేను వచ్చిన జనపురి పాలుడను రా. లెక్క చూడ వినరా నేను చిన్న పరిపాలనను రా. మల్లికార్జుడ వినరా జనకాపురి పాలుడను రా. శ్రీశైల మందున శిఖంబి వెలసితి చిత్రైల మందున చిత్రముగా వెలసి శ్రీశైల మందున శిఖంబి వెలసితి పయాకరం పెళ్లి శిఖరంగా వెలసితి. మహేశ్వరుని మరి మరియ తరించేతి మల్లికార్జుడ వినరా జనకాపురి పాలుడను రా. ఆటలాడేదాను వినరా మంచి పాటలు ఆడేదా కనరా. ఆటలాడేదాను వినరా మంచి పాటలు ఆడేదా కనరా. మీద వినరా అన్ని మంచి కరమాలో వినరా. మెడైన నేర్చండు ఆటలాడేదాన్ని ఇంకా మెడైన మేదిను ఆటలాడేదాను మెటైన నేర్చండు ఆటలాడేదాన్ని ఇంకా మెడైన నిగసెండు ఆటలాడేదయ్యు. కోటి గోయరం వెళ్ళే ప్రజలంతా చూడగా వినరా జనకాపురి పాలుడను రా. మహారాజా నా పేరేనా మల్లికార్జునుడు అంటున్నారు. ఓ నీ పేరైనా మల్లికార్జున అంటారు. ఎక్కడ పోతారు స్వామి మీరు? ఈ సభా మందిరంలోకి వచ్చి ఉన్నాం కదా. ఈ సభా మందిరానికి వచ్చారా స్వామి? ఇంకా చెప్పుకురావాలి స్వామి మీరు. చెప్పుకురమంటున్నారా? ఇంకా చెప్పాలి. ఏమిటకేమైంది సంగన ఇప్పుడు సంగన నీదే సంగన సంగన సంగన్నానురా నేను సంగన్నానురా మీరిన మంచి పంగోలాదు మంచి పంగోలను కడదు శృంగారముగా నీ నోట రంగన్నానురా నేను డోల్ల సంగన్నానురా. అయితే మీరు ఒడ్డోళ్ళ నీ నామాంకితమైన సంగన్న అంటారు. అంటే మంచి మంచి నాగళ్ళు చేశారు, చెట్టు చేశారు. చెట్టు చేయవచ్చు కడతాను మళ్ళీ ఇంకొచ్చి ఏముందో గోసి వస్తాను రాబో ఏముంది నేను ఒక రైతు అలా
పనులు చేసేదరా కిటికీలు చేసేదా శృంగారాముగా తాని కిటికీలు చేసేదా శృంగారాముగా తాని కీలు చేసేదా సంగన్నాను ఓటల్లా సంగన్నాను సంగన్నాను రా నేలోట్లు అల్ల సంగన్నాను జై చేస్తా ఉన్నా వదులురా. అన్ని చేస్తా ఓహో మీ స్తోభం అంటే ఒడ్డోళ్ళు అయితే నాగండ్లు కర్రలు అన్ని చేస్తామన్నట్టు అన్ని చేస్తాం. నాకు ఒక చెడి అయితే చెట్టు కూడా చేస్తాం చేస్తావా ఈ సంగన్న ఆ, మనకు తోడుగా ఉన్నాడు ఆ, మనము ఈ కొల్హాపురి పట్టణానికి ఆ, రాదు రమా ఏ అదే కలగంగరాజు అదే. ఓ రాజేంద్ర ఈ దొనకొండ పట్టణం పాలించే మన రాజులు మనం కదా. ఆ, మనం కదా కొల్హాపురి కొల్హాపురి కొల్లాపురి ఆ, మన వీళ్ళు ఎవరు ఆ, వీళ్ళు ఎక్కడికి పోతున్నారు ఆ. మన హాక్య లేని మాత్రము అవతల పోయి వద్దు తరలించే లేదు కదా బలపెట్టి దిగని వద్దాలని అవును కదా మీరు బిన్నైతే బిరుగుంటా కానీ కట్టేట పోయింది కానీ అది ఆయనకి ఇచ్చిన నేను రాజుకి ఇచ్చిన ఆ మనల్ని కూడా ఇచ్చిన నీకు ఎల్లని కూడా పాలు అల్లయ్యా ఏర్పారెంతురే మీరు. ఎవరి బాలుడవయ్యా ఏర్పారించురిలాతో ఎవరి పాలు అల్లయ్యా ఏర్పారెంతురే మీరు. ఎవరి బాలురాలయ్యా ఏర్పారించురి మీరు తమిళనాడుగా తెలుపు వీరా. వేగా వేగా. బంగారమును దర్పారగా మీరు ఏగా. ఓ బాలులారా, ఓ రాజా ఎవరి బాలలు ఆ, ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇక్కడికి తొందరగా తెలపాలి కదా ఓ రాజా ఏమి భూపాత్యమోల కాపువారంటారు భూపాతిమోల కాపువారంటారో భూపాతి మమ్ము కాపువారంటారు భూపాతిమోల కాపువారంటారో భూపాతి మమ్ముల ప్రేమతో తెలిపితి ప్రీతితో వినవయ్యా ప్రేమతో తెలిపితి ప్రీతిగా వినవయ్యా ప్రేమతో తెలుపు ప్రీతితో వినవయ్యా ప్రేమతో తెలిపితి ఓ రాజా ఏమి మాదైనా మేము కాపువారం ఆ, మామూల కాపువారంటారు చిన్నోడాని జనని జనకూల వారయ్య చిన్నోడాని జనయ జనకూల వారయ్య తిన్నోడాని జనని జనకూల వారయ్య చిన్నోడా రాణి జనని జనయ జనకూల వారయ్య తిన్నోడాని జనకి అందం పూగరు నీవు హిందూ నలుపుడయ్య అందం పూగరు నేను విందు తెలపావయ్య అందము నేను మీరు హిందూ నలుపారయ్య అందం పూగరు నువ్వు విందు తెలపారయ్య అందముగా విను మీరు ఓ చిన్నోడా జనని తెలుగునేవారు ఆ, మీరు ఎవరి కుమారుడు అట్టనా ఆకలి లేకుండా పోతున్నారు ఏందన్నట్టు అట్టనా అవును కదా జననీ నీలం వాయు జనకోడు అది రెడ్డి జననీ నీలం వాయు జనకోడు అది రెడ్డి జననీలం వాయు వారిద్దరికి నేను వరపుత్రుడానయ్యో వారిద్దరికి నేను వరపుత్రుడానయ్య వారిద్దరికి వరపుత్రుడానయ్యో వారిద్దరికి నేను వరపుత్రుడానయ్య ఓ వారిద్దరికి రాజా ఏమి మా తండ్రి ఆదిరెడ్డి మా తల్లి నీలమ్మ వారి వరమునందున నేను పుట్టి జన్మించిన వాడను నా పేరు మల్లేశ్వరుడు అంటున్నారు ఆ, బాలుడాని పేరు ప్రేమతో తెలుపయ్య బాలుడాని పేరు ప్రేమతో తెలుపయ్య బాలుడా పేరు ప్రేమతో తెలుపయ్య బాలుడాని పేరు ప్రేమతో తెలుపయ్య బాలుడా పేరు హిందూ కవులారా ఇన్న వింటుడిలకు వయలును కవులారా అభినాభితుడు మీకు విందూరు జనులారా వింటుడిలకు వయలును కవులారా నిన్న బిందుకు మీకు విందూరు జనులారా ఓ రాజా నీవు నీ పేరేమి ఆ. నీ నామం ఏమి నీ పట్టణం ఎక్కడ ఏమిరా? తొందరగా తెలుసుకోవాలి కదా ఏమంటుడు సామాయన ఓ ఆయన రాజా ఎవరు మల్లేశ్వరుడాని మరి నన్ను పిలిస్తారు మల్లేశ్వరుడాని మరి నన్ను పిలిచారు మల్లేశ్వరుడు మరి నన్ను పిలిస్తారు మల్లేశ్వరుడాని మరి నన్ను పిలిచారు మల్లేశ్వరుడు నన్ను సరగోణ ఈ ప్రజలు నన్నంతా మెచ్చారు సరగోణ ఈ ప్రజలు నన్నంతా తెచ్చారు పయగూరు జనులు ఓ
రాజేంద్ర నా పేరైనా మల్లేశ్వరుడు అంటారు కదా. అదే ఆ, ఏ పట్టణము మీది ఏర్పారించుడి నాకు ఏ పట్టణము మీది ఏర్పారించుడి నాకు ఏ పట్టణము మీది పారేసుడే నాకు మరి ఏమి పని కలిగే పట్టణము రాను మరి ఏమి పని కలిగే మా పట్టణము రాను కలిగే సంతోషము మా పట్టణము రాను మరి పని ఓ, బాలుడా, మీది ఏ రాజ్యము ఎక్కడ మా యొక్క పట్టణము వచ్చినామంటే మాకు చాలా సంతోషం అవుతున్నది కదా. అదే ఓ రాజా ఏమి ఏమంటారు మీది ఎక్కడ ఏం కథ? ఆ. మా పట్టణానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం అవుతున్నది కదా. అట్లనా అవును కదా. పట్టాణ పేరింక పరగా తెలిపేదా వినుడే పట్టాణము పేరింక పరగా తెలిపేదన్నయ్యా పట్టాణము పేరింక ఓందట్ట అడవి మాకు పట్నాము వినవయ్యో నట్ట అడవి మాకు పట్నాము వినవయ్యో నట్ట అడవి మాకు. ఓ రాజా ఏమి లైట్ మా పట్టణమైన నట్టాడవి మాకు పట్టణం అనేది లేదు. మీకు ఏ పట్టణం పేరు లేదు, ఆ ఆ అడవిలో తిరుగుతుంటారు అన్నట్టు. మేము అడవిలో బతుకుతున్నాము, అడవిలో తిరుగుతున్నాము. అదే అవును. ధరణి ఎర్రవు వెళ్ళి దాసుని ధరిచారా ధరణి ఎర్రవు వెళ్ళి దాసుని ధరిచారా ధరణి ఎర్రవు వెళ్ళి కొల్లాపురం ఏమిది సరగుణ వెళ్ళిపోండి కొల్లాపురము నుంచి సరగుణ వెళ్ళిపోండి కొల్లాపురము నుంచి మీది? సరగుణ వెళ్ళిపోండి. ఇదేరా కొల్లాపురం మీది. ఆ. ఓహో, బాలుడా, ఆ. ఈ యొక్క కొల్లాపురం నుంచి ఆహా. తొందరగా ఏయ్. వెళ్ళిపోవాలి కదా. కొల్లాపురము అడవి మాది మేము మాది కొల్లాపురమా? అవును కదా. మాకు తెలియదు కదా, మేము అడవిలో పుట్టి అడవిలో పెరిగాం కాబట్టి ఆ. మేము అడవే మా రాజ్యం అనుకుంటున్నాము, అరే, అడవే మా కొల్లాపురికి మీరు వెళ్ళిపోండి. అడవే మా పట్టణం అనుకుంటాం. అందు గురించి మాకు తెలియదు కదా. ఇప్పుడు మన మల్లికార్జున ఆ కలంగరాదైనా మనం ఈ అడవి పట్టణం అట మనది కాదట, ఆ, మనదట ఆ, ఆ కొల్లాపురి పట్టణం అట. ఆ. ఆ పట్టణాన్ని ఏరుకుందాం. ఇక్కడ ఉండనిస్తారు ఆ పట్టణానికి వెళ్ళిపోమంటారా? ఆ ఇది కాదుగా ఇక్కడ పక్కదారి కట్టాలి